పబ్లిక్‌లో వీడియోస్ తీయాలంటే చాలా కష్టంగా ఉంది. అందులో నేను మాట్లాడాలి అది ఇంకా కష్టంగా ఉంది. సో, మ్యాటర్ ఏంటంటే నేను రాయగఢ్‌లోనే ఉన్న జూడియోకి వచ్చేసాను. మా రాయగఢ్‌లోనే కొత్తగా జూడియో ఓపెన్ చేశారు. సో, కలెక్షన్ ఎలా ఉంటదని చూడడానికి వచ్చేసాను. అండ్ నేను షాప్ చేయగా 1 ½ అండ్ 2 ఇయర్స్ అయిపోయింది. ఎందుకంటే నాకు చెల్లెళ్ళు, అక్కలు బట్టలతోని అలా అడ్జస్ట్ అయిపోయా. కానీ ఈ ఉగాదికి మాత్రం ఎందుకో కొత్త సంవత్సరం కొత్త డ్రెస్ వేసుకోవాలనిపించి అలా షాప్ చేయడానికి వచ్చేసాను. నేను షాప్ చేస్తూ జూడియో కలెక్షన్ ఎలా ఉంటదో కూడా మీకు చూపించేస్తాను. ఒక లుక్ ఏసేయండి. అండ్ నేను రాగానే నాకు ఈ డ్రెస్ కొంచెం అట్రాక్టివ్‌గా నచ్చింది. సో, ట్రైల్ ఏసడానికెళ్ళిపోయా. నాది ఇది ఫస్ట్ టైమ్ పబ్లిక్ వీడియో కాబట్టి కొంచెం నర్వస్‌గా ఫీల్ అయ్యాను. నేను ఈరోజు ట్రై చేసే డ్రెస్సులన్నీ వన్ పీసే చేశాను. నెక్స్ట్ టైమ్ వచ్చాక నేను మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసి అది కూడా పోస్ట్ చేస్తాను. అండ్ మొత్తం రీజనబుల్ ప్రైజే అండర్ 1000. అండ్ ఈ డ్రెస్ మా చెల్లికి నచ్చిందంట. సో, ఇది కూడా ఒక ట్రైల్ వేసేద్దాం. అండ్ అక్కడ అందరూ ఉన్నారు కాబట్టి కొంచెం నర్వస్ అండ్ షై ఫీల్ కూడా వేసింది నాకు. ఏమైతే పోయిందని ఇలా బయటకొచ్చాను. అండ్ ఈ డ్రెస్ ఎలా ఉంది చూసేయండి. నాకైతే కొంచెం ఈ డ్రెస్ నచ్చలేదు. అంటే చాలా టైట్‌గా పట్టేసింది నాకు. టైట్‌గా పట్టిందంటే ఆ ఫ్యాబ్రిక్ కొంచెం నాకు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయింది. అండ్ నేను ప్రతి డ్రెస్ ఎక్సెసే సైజ్ తీసుకున్నా. అండ్ ఇది నాకు చాలా కంఫర్టబుల్‌గా ఉంది. కానీ స్లీవ్‌లెస్‌లో ఏస్తుంటే అదేంటో నా చెయ్యిలు చాలా పుల్లగా కనిపిస్తున్నాయి. లావు అవ్వడానికి ఏమైనా టిప్స్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి. అండ్ ఈ డ్రెస్ నేను ఎక్సెస్ లేదు. ఎస్ సైజ్‌లో తీసుకున్నా. చాలా లూజ్ అయిపోయింది. కానీ పాకెట్స్ ఉన్నాయి కాబట్టి నాకు చాలా నచ్చింది. తీసుకుందాం అనుకున్నా కానీ ఇక్కడ లోపల లైనింగ్ క్లాత్ ఏంటి లేదు. ఆ సైజులో లేదు కాబట్టి ఆ హ్యాండ్స్ రౌండ్ కూడా చాలా డీప్‌గా వచ్చేసాయి. సో, అందుకే నాకు అంతగా నచ్చలేదు. అండ్ ఈ అవుట్‌ఫిట్స్ ఎలా ఉంటాయని చూసాను. ప్రతీదీ స్లీవ్‌లెస్ అయిపోతుంది కదా అని ఫుల్ ఏసుకున్నా. కానీ ఇది నాకు అస్సలు బాలేదు. మా చెల్లి కూడా వద్దక్క ఇది బాలేదు చేంజ్ చేసేయి అని చెప్పింది. సో, అన్నీ ఫుల్‌లో తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం హాఫ్‌లో కూడా తీసుకుందామని ఈ అవుట్‌ఫిట్ ట్రై చేశాను. యాక్చువల్లీ ఇది చూడగానే నేను షాక్ అయ్యాను. ఎందుకంటే 1 ½ ఇయర్ అయిపోతుంది నేను షార్ట్ డ్రెస్సులు వేసి. సో, ఈ డ్రెస్ కూడా చాలా కంఫర్ట్‌గా ఉంది. కానీ అది తీసుకోలేదు. ఈ డ్రెస్ మా చెల్లికి ఎందుకో నచ్చిందంట. కానీ నాకు ఇలాంటి వైట్ డ్రెస్‌లు అస్సలు సెట్ అవ్వవు. నేను బ్రైట్ కలర్స్ ఎక్కువ తీసుకుంటాను. ఇలాంటి లైట్ కలర్స్ నేను ఎక్కువ తీసుకోను. సో, ఈ అవుట్‌ఫిట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా సెట్ అయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, "నీకు బావుంది ఈ డ్రెస్ నువ్వు తీసుకో" అని. ఉంచండి ఉగాది వరకు నేను తీసుకుంటానని చెప్పాను. అప్పటి వరకు నీకోసం ఎవరమ్మా ఉంచుతారు అన్నారు. నాకైతే ఈ డ్రెస్ చాలా నచ్చింది. చాలా చాలా నచ్చింది. ఇన్ని డ్రెస్సులు వేశాను కాబట్టి మీకు ఈ డ్రెస్సుల్లో ఏ డ్రెస్ నచ్చిందో మీరు కమెంట్‌లో చెప్పేయండి. పైసానా పైసానా 1000 రూపీస్ ఎట కానీ చాలా బాగుంది సామి ఇక్కడ కటింగ్ కూడా ఇచ్చాడే. ఇన్ని డ్రెస్సులు ట్రైల్ వేసావు కదా ఒకటైనా తీసుకో అమ్మా అంటున్నారు. నేను అలా చూడడానికి వచ్చాను కానీ ఒకటి కొన్నాను. అదేంటో మీరు గెస్ట్ చేయండి. ఉంటా చలో గైస్ బాయ్.